ఫస్ట్ గురూజీ ఏం చెప్పారంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా అవుతుందంటే మన ఆరా బాగుంటే తొందరగా అవుతుందని చెప్పారు. ఏదైనా ఫస్ట్ పర్ఫెక్ట్ గా అవుతుందని చెప్పారు కదా, బాగా జరుగుతుందని చెప్పారు. ఓకే ఓకే చెప్పండి. అంటే ఆరా బాగుంటే లా ఆఫ్ అట్రాక్షన్ అవుతుందని చెప్తున్నారు మీరు. లా ఆఫ్ అట్రాక్షన్ లో ఈ రోజు వీడియోలో అయితే మనకు అఫర్మేషన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ధారణ చేయాలి అనే విషయం అయితే ఉంది. మన సంకల్పాలను బట్టి మనము ఈ బీజవాక్యాలు, అఫర్మేషన్స్ తెలుగులో బీజవాక్యాలు అంటారు. ఈ అఫర్మేషన్స్ ను ఎలా తయారు చేసుకోవాలి, వాటిని ఎలా ధారణ చేయాలి అనేది ఈ ధనాకర్షణలో సారు చెప్పినది ఈ వీడియోలో అయితే కనుక. అందులో ఆశ కూడా ఉండాలని చెప్పారు. ఇంధనం ఉంటేనే జీవిస్తామని చెప్పారు. ఇంధనమా? ఆశ. ఆశ అంటే ఇంధనం. ఆశ ఉంటేనే మనం జీవించగలం అని చెప్పారు. అసలు ఇంకొక వీడియోలో అయితే ఈ విధమైన అఫర్మేషన్స్, చాంటింగ్స్ కు మించిన సాధన ఈ సృష్టిలోనే లేదు అని చెప్పారు గురువు గారు. అంటే మ్యూట్ లో పెట్టుకోండి, మిగతా వాళ్ళు మ్యూట్ లో పెట్టుకుంటే డిస్టర్బ్ లేకుండా ఉంటుంది. యార్ రుక్కుమారి అఫర్మేషన్ తో అన్ని సాధించవచ్చు అని చెప్పారు గురువు గారు. అవును, అఫర్మేషన్స్ మనకి అఫర్మేషన్ ద్వారా ఏదైనా సాధించవచ్చు అని చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి ఫాలో అవుతున్నారా? మంచిగా ఫాలో అవుతున్నారు. బాగుంది బాగుంది బాగుంది. అలా ఇంకొకరు కూడా అలాగే చెప్పండి. నేను కొత్తగా జాయిన్ అయ్యానండి. నేను విన్న క్లాస్ మాత్రం నాకు కుంభకంలో ఏ మంత్రం చదవాలి, రేచకంలో ఏది, శూన్యకంలో ఏది అనేది అవి బాగా నచ్చినాయి. అవును, కూడా చెప్పారు. అవి నేను కొంచెం ప్రాక్టీస్ కూడా చేస్తున్నా. బాగుంది. ఏ ఆలోచన రాదు అట్లా చేస్తే. కొత్తగా చేస్తున్నాలండి. ఇంకా కొంచెం కొన్ని రోజులు చేస్తే గానీ ఇంకా ఎక్కువ కూడా వినలేదు, ఇంకా వినాలి. అంటే నిన్న రాలేదా మేడం? నిన్న వచ్చారా? నేను ఈ రోజు జాయిన్ అయ్యానండి. నేను వెళ్ళలేదా? ఓకే, అందుకే తెలియదు. ఓకే ఓకే. లేకపోతే మీరు ఫస్ట్ రోజు వీడియో మీరు విని వచ్చేవాళ్ళే. నేను వినలేదు, నాకు ఈ రోజు తెలిసింది. ఓకే ఓకే, మంచిది. బాగా అన్న రవి గారు, అన్న మీకేమన్నా 444 టెక్నిక్ గురించి తెలుసానా? అదే చెప్పారుగా, 444 టెక్నిక్ అంటే మనకి 4 కదా. అదే స్టార్టింగ్ లోనే ఉన్నాయి, సార్ చెప్పారు. మనం ఏంటంటే బేసిక్ మెయిన్ హెడ్డింగ్ పాయింట్ గురించి కాడి నుంచి వద్దాం మనం. అంటే నేను ఏంటంటే ఒక వ్యక్తికి ఎందుకు అలా వెళ్ళాడంటే ఆ పని తొందరగా అయిపోద్ది, ఇంకో వ్యక్తికి అవ్వదు, ఆ పని ఎంత తిరిగినా అవ్వదు. అంటే చాలా హార్డ్గా ఉంటది. ఎందుకు అంత కష్టం ఈయనకి, ఎందుకు అతనికి అంత ఈజీ అవుతుంది? రీజన్ ఏంటి, ఏమై ఉంటది? ఎందుకు బ్లాకేజెస్ ఏర్పడతాయి? బ్లాకేజెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పే అఫర్మేషన్స్ బట్టే ఇది అలా పనులు జరగడము జరగకపోవడం అనేది అని గురువు గారు చెప్పారు. అఫర్మేషన్స్ గురించి మనం ఇందులోకి వచ్చిన తర్వాత తెలిసింది, వాళ్ళకి ఇంతకు ముందే తెలుసు అంటారా? ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెద్దల నుంచి కావచ్చు, వాళ్ళ యొక్క ప్యాషన్ కావచ్చు, అది కావాలి అనే విధితో వాళ్ళు
తెలియకనే వాళ్ళు అలాంటి దాంట్లో ఇది అయి ఉంటారు వాళ్ళు అని అనుకుంటున్నాను నేను. ఎనర్జీ కూడా వస్తుంది అన్నారు, పరంపరంగా ఎనర్జీ కూడా వస్తుంది అన్నారు. ఓకే ఓకే అవును అవి పాస్ అయ్యి మంచిగా ప్రతి చెప్పారు. ఒక్క ఆలోచన కూడా అఫర్మేషనే కదా, ప్రతి మాట కాదు ప్రతి కాదు వాక్యం కాదు అఫర్మేషనే కదా. కాదు కాదు ప్రతి ఆలోచన అఫర్మేషన్స్ అవ్వదు, అది విజువలేషన్ అని చెప్పారు. అది అవ్వదు అలాగా. మనిషికి రోజుకు 50,000 ఆలోచనలు కూడా వస్తుంటాయి. కరెక్ట్. అవి అవ్వవు. మన సంకల్పం ఏమి, మనకు కావలసిన అంశం ఏమి, దాన్ని బట్టి మనము అఫర్మేషన్స్ తయారు చేసుకోవాలి అన్నారు సార్ గురువు గారు. మనకేంటంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు మనం చూసిన సొసైటీ మొత్తాన్ని, మీ చుట్టాల బంధువులు అందరిని గమనించండి. ఒక రిలేషన్ ప్రాబ్లం కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, ఈ మూడిట్లో ఒక దాంట్లో ఇరుక్కొని ఉంటారు. అవును అది చెప్పారు. ఇరుక్కొని ఉంటారు. కొంతమందికి 3 ఉంటాయి, కొంతమందికి 2 ఉంటాయి, కొంతమందికి 1 ఉంటది. ఈ మూడిట్లలో అవును 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 అవి ఎందుకు అట్లా ఉన్నాయి, రీజన్ ఏమై ఉంటుంది, దాన్ని మనం దాన్ని సార్ట్అవుట్ చేయాలి, దాని నుంచి బయటికి ఎలా రావాలి, ఎందుకు వచ్చాయి అతనికి అంటే దానికి రీజన్స్ 1, 2, 3 పాయింట్స్ ఏమైనా చెప్పగలరా? అందుకే కదా ఫస్ట్ వచ్చి ఎక్సర్సైజులు. అజ్ఞానం రిలేషన్స్ లో అయితే మాత్రము అజ్ఞానం ఉండొచ్చు. ఆర్థిక పరం అయితే ఖచ్చితంగా వాళ్ళు చేసే అది ఏమి వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ముందుకు వెళ్ళకపోవడము. ఆరోగ్యము అంటే ఇంకా కంపల్సరీ వాళ్ళకు ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉండడము, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడము, అన్నిటికీ మూలం ఒకటే ఆలోచనలు. మన సంకల్పాలు మంచిగా పెట్టుకోకపోవడం కూడా పెద్ద రీజన్. ఓకే. అంటే ప్రాబ్లమ్ కి ఏంటంటే మన ప్రాబ్లమ్ కారణం ఏంటి అని అడిగినప్పుడు మీరు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే మన సంకల్పాలు సరిగా పెట్టుకోకపోవడం అనడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ సంకల్పాలు అందరూ అంత సులభంగా చేయలేరు మంచిగా. అంటే జీవితంలో కొంత అనుభవం అయితే ఈ సమస్య ఖచ్చితంగా ఈ విధంగా తీరిపోతుంది, మనకు కంపల్సరీ ఈ విధంగా ఈ కష్టము ఈ విధంగా తీరిపోయి సుఖం మనం అప్పుడు సంతోషంగా ఉంటాము అని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దాన్ని చూడగలిగి దాన్ని ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళే మంచి సంకల్పాలు చేయగలరు. అది పెద్దల ద్వారా సంకల్పాలు చేయమన్నారు గురూజీ. అది పెద్దలు కూడా కొంతమంది ధైర్యం చెప్పి అందుకే మనకు కొన్ని సంకల్పాలను ఆటోమేటిక్ గా ఇచ్చేసేవాళ్ళు వాళ్ళు. అరే నీకేం రా, నువ్వు అంతటోడివి ఇంతటోడివి, నువ్వు బాగా చదివి మావాడు ర్యాంక్ వచ్చేస్తాడు, మావాడు బాగా కష్టపడతాడు, అందుకే ఖచ్చితంగా బిజినెస్ లో సక్సెస్ అవుతాడు, లేదంటే నువ్వు ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళు, అక్కడ నీకు లోటుపాట్లు తెలుస్తాయి, అక్కడ నువ్వు వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకొని నువ్వు ఈ విధంగా బిజినెస్ లో ముందుకెళ్ళు, అలా మంచి సంకల్పాలను ఇచ్చేవాళ్ళు పెద్దలంతా. మన స్నేహితులు కావచ్చు, ఇలా కొంతమంది గురువు గారు వాళ్ళు కావచ్చు, మనకు పాజిటివ్ వర్డ్స్, పాజిటివిటీ, మనిషి యొక్క శక్తి సామర్థ్యాల గురించి తెలిసిన వాళ్ళు ఇలాంటి విషయాలలో కంపల్సరీ మంచినే కోరుకుంటారు, మంచినే చెప్తారు, మంచినే ముందుకెళ్ళండి అంటారు. ఫ్రీడమ్ ఎప్పుడైతే పిల్లలకి ఇస్తారో అప్పుడు అన్ని మంచి జరుగుతాయి అన్నారు. అంటే సబ్జెక్ట్ లో పాయింట్లు డిస్కషన్ చేసుకుంటా ఉంటే మీకు తొందరగా బాగుంటుంది. అదే ఫస్ట్ వచ్చి ఆరోగ్యానికి మూలాధారం అన్నారు కదమ్మా, అట్లా అడగండి సబ్జెక్ట్ లో. మూలాధారం, రక్షణ, రక్తం క్లీన్ చేసుకోవటం అన్ని వచ్చి మూలాధారం అన్నారు. అనాహతం వచ్చి బిజినెస్, వ్యాపారం బిజినెస్ ఒకటే అనుకో, డెవలప్ అవడానికి దాంట్లో ఇంట్లో అన్నిటికీ డెవలప్ మెయిన్ వచ్చి అనాహిత విశుద్ధి వచ్చి
వచ్చి నెంబర్ పర్ఫెక్ట్ గా ఉండాలని చెప్పారు. ఉమ్, అనాహతం వచ్చి శక్తి. ఓకే ఓకే. ఆ రెండు బాగుండాలి ముందు అసలు అన్నారు. ఉమ్, మణిపూరకంలో వచ్చి మనసు ఉంటది అని చెప్పారు. ఉమ్, మనసు ఉండేది. అవునవును స్వాధిష్టానంలో మనసు మైండ్ కి సంబంధించినది. అవునవును. సారీ సాధిస్తాను. స్వాధిష్టానం మూలాధారంకి వచ్చాము, మనం ఎనర్జీ వేరుగా ఉంటాయి అన్ని. ఉమ్, ఫస్ట్ కింద నుంచి పై 3 చక్రాలు కరెక్ట్ గా ఉంటే పై చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి అని చెప్పారు. మనకి ఎప్పుడైతే Okay. ఎనర్జీ లేదో మెమరీ ఎనర్జీ తీసుకుంటది బాడీ అని కూడా చెప్పారు. ఓకే ఓకే చెప్పండి. అవునా అది రవి గారు చెప్పండి చెప్పండి మేడం. ఈరోజు క్లాస్ లో నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే మనకి డబ్బులు లేవు అని మనం ఒకే అఫర్మేషన్ చేస్తా ఉంటాము. కానీ మన అకౌంట్ లో 0 బ్యాలెన్స్ ఉన్నప్పుడు కూడా మనం ఎంజాయ్ చేస్తూ మనం దాన్ని అనేది ఆ పాయింట్ బాగా నచ్చింది నాకు గురుగారు చెప్పిన పాయింట్ లో. ఎందుకంటే ఇప్పుడు మనం విశ్వశక్తికి కనెక్ట్ అయితే ఏదైనా మనకి పనులు ఈజీగా అవుతాయని చెప్పారు. మనకేంటంటే ఇప్పుడు మూల కారణాలు ఏంటి అంటే ప్రాబ్లం కి గల మూల కారణాలు ఏంటి, దాన్ని ఎలా సాల్వేషన్ చేసుకోవాలన్నది మెయిన్ హెడ్డింగ్ పాయింట్. అందరికి ఉండే కావాలి అంటే లేదు అని అర్థం. కలిగి ఉన్నానంటే ఉంది. అప్పుడు కలిగి ఉందంటే విశ్వము మనకు అదే ఇస్తుంది. ఏదైతే మనం అనుకుంటామో అదే మనకి ఇస్తుంది. నాకు కావాలంటే అప్పుడు నా దగ్గర లేదు అని అర్థం. లేదంటే నీకు లేదనే విశ్వం ఇస్తుంది. కాబట్టి నా దగ్గర ఉంది అన్న విధంగా ఆ అఫర్మేషన్స్ క్రియేట్ చేసుకోవాలి. అందులో ముఖ్యంగా అనాహత నేను లేకుండా విషయం అక్కర్లేదు. నేను ఉన్నప్పుడే నాకు ఆ విషయం వస్తుంది. విషయానికి సబ్జెక్టే ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ కన్నా అని చెప్పారు గురువు గారు. మనసుకు కూడా తెలియకూడదు. అర్థమైంది. మన దగ్గర మనకి తెలియకూడదు అని చెప్పారు కదా గురువు గారు. అవును. మరి నేను అడిగేది ఇప్పుడు సబ్జెక్ట్ ఇంపార్టెంట్. మరి మనందరం ఏం చేస్తున్నాము, ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని సబ్జెక్ట్ రియాక్ట్ అవుతుంది. ఏమండి అంతేనా? ఆబ్జెక్ట్ ని బట్టి సబ్జెక్ట్ రెస్పాండ్ అవుతుంది. ఏది అది ఆబ్జెక్ట్ అంటే ఏది? ఇప్పుడు చెప్పారు కదా ఒకళ్ళు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గురించి ఏం చెప్పారండి? మళ్ళీ ఒకసారి చెప్పండి అదే పాయింట్. సబ్జెక్ట్ అంటే నేను అంటాం కదా ఇంగ్లీష్ లో. ఆబ్జెక్ట్ అంటే వస్తువులు. నాకు అది కావాలి, కారు కావాలి, డబ్బు కావాలి, నగలు కావాలనేటువంటిది ఆబ్జెక్ట్. నాకు అనేటప్పుడు అనాహత, నేను సబ్జెక్ట్. నాకు సంబంధించి మనకు సంబంధించింది వచ్చేదన్నీ సబ్జెక్ట్. వస్తువులన్నీ ప్రెడిక్ట్ అన్ని ఆబ్జెక్ట్. ఇప్పుడు ఎవరిని బట్టి ఎవరు రెస్పాండ్ అవ్వాలి? నన్ను బట్టి వస్తువులు రెస్పాండ్ అవ్వాలి. నేను లేనప్పుడు ఆ వస్తువులు అంతే. నేను అనే దాన్ని బట్టి రెస్పాండ్ అవ్వాలి. అంటే మీరే హయ్యర్. ఇక్కడ ప్రధానం నేను. కొంతమంది ఏమంటారు, నాకు ఎక్కర్లేదు, నా పిల్లలు బాగుంటే చాలు, నేను సేవే చేస్తున్నాను, అది చేస్తున్నా ఇది చేస్తున్నా అంటారు. కానీ అది కాదు. తనకు అందులో తృప్తి ఉంటుంది కాబట్టి తను చేస్తాడు. అంతేగాని కొంతమంది వచ్చి నా కోసం కాదంటారు. అట్లా కాదు, అది తప్పైనటువంటి ఆలోచన. అక్కడ ప్రధానంగా తనే ఉంటారు, తన తృప్తి కోసమే ఉంటారు. సో కాబట్టి నేను అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా ఉండాలి. అప్పుడే మనకి ఆ వస్తుంది అనే విధంగా గురువు గారు చెప్పారు. ఆబ్జెక్ట్ రావటం ఏంటి? ఆబ్జెక్ట్ వస్తుంది అన్నారు అంటే ఏంటి? ఇప్పుడు మెటీరియల్స్ కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను,
వాటితో ఉన్నాను అనేది పెట్టాలి అన్నారు ఆబ్జెక్ట్ లో. కరెక్ట్. ఏదైనా మనకు కావలసిన దాన్ని వస్తువుగా చూడొద్దండి, ఎనర్జీగానే చూడాలి అన్నాడు సారు. ఒక ఆలోచిస్తున్నారు. అవును. ఇప్పుడు మీరు ఒకసారి అడగండి, మన సభ్యులు ఎనర్జీగా చూడటం అంటే ఏంటి అనేది అందరికీ తెలుసా లేదా అని ఒకసారి అడగండి గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ. మీరు ఇప్పుడు మనకుండే ఈ ఫస్ట్ వీడియోలో వచ్చేసి మన సంకల్పాలను అఫర్మేషన్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ధారణ చేయాలి అనేది ఉంది. కాబట్టి మన ఈ ధనాకర్షణలో ఇప్పుడు సపోజ్ మనకు గురువు గారు ఏం చెప్పారంటే ఇల్లు అనేది ఉందనుకోండి. సపోజ్ మనకు ఇల్లు కావాలి అంటే కారు కావాలి అంటే కారుని కారు లాగా వస్తువులాగా చూడొద్దండి, దాన్ని ఒక ఎనర్జీ లాగా చూడండి అన్నాడు. ఎనర్జీ అంటే ఏమని చెప్పారంటే గురుగారు, ఇప్పుడు ఆ ఎనర్జీ దాంట్లో మనము కూర్చుంటే ఎలా ఉంటాము, ఎలాంటి భావోద్వేగాలు లోనైతాము, ఎలాగా మనము స్థితి దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నారు గురువు గారు. ఊరికి కారణం చూసి ఉంటే నా అనుభవం ఎలా ఉంటుంది, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది యాటిట్యూడ్ కూడా అందులో ఉండాలి. దానికి సంబంధించి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ విధంగా ఎక్స్పీరియన్స్ ఇక్కడే ఉండి పొందాలి. అది ఆల్రెడీ మనకు వచ్చేసింది అనే దాంతో ఉన్నాము, అది మనకు వచ్చేసింది, మనం కలిగి ఉన్నాం, పొంది ఉన్నాం మనం అనే ఆ స్థితిలో ఉండాలి అన్నట్టు అది ఫీల్ అవ్వాలి అని చెప్పారు. ఏది వచ్చేసింది? మన ఏదైతే సంకల్పము, మనం ఏ అంశం మీద అయితే మనం సంకల్పం చేస్తున్నాము. ఇప్పుడు కొందరు డబ్బే కావచ్చు, కొందరు ఇల్లే కావచ్చు, కొందరు కారే కావచ్చు, కొందరు ఇక్కడ అలా కాదు మేడం. నేను చెప్పేది మెటీరియల్ మెటీరియల్ అయిపోతుంది. ఇప్పుడు పొందేస్తున్నాము అన్నది అంటే ఎలా ఉండాలంటే అక్కడ కాన్సెప్ట్ ప్రతిదీ ఎనర్జీయే, సృష్టిలో ప్రతిదీ ఎనర్జీయే. పాయింట్ 1 అంటే మనుషులు, చెట్లు, పుట్లు, ఆకులు, చీమలు, గడ్డి పార్క్ కూడా ఎనర్జీయే. ఒక మెటీరియల్ అవ్వడానికి ముందు అది ఎనర్జీ రూపం, అంత బిఫోర్ రూపం అది. ఏమంటే ఒక లారీ తయారవ్వాలంటే ఇనుప మొక్కలతో తయారవుద్ది. ఆ ఇనుప మొక్క రావడం గురించి వెళ్ళినప్పుడు వెనక్కి వెళ్ళినప్పుడు అది ఒక శూన్యం. అంటే భూమిలో ఇనుప మొక్క దొరకాలి కదా, రజం దొరకాలి కదా, ఇనప రజం దొరకాలి కదా. ఆ రజం అంతా ఏరి దాన్ని కరగబెట్టి ఒక రాడ్ లాగా తయారు చేసి అంటే అంత బ్యాక్ వెళ్ళిపోవాలి. అంత బ్యాక్ వెళ్ళిపోయినప్పుడు అది ఎనర్జీయే. అంటే సృష్టిలో మొత్తం అన్ని ఉన్నది ఎనర్జీయే. ఏమండి, అంటే శూన్యం నుండి ఒక ఎనర్జీ, ఆ ఎనర్జీ నుండే ఇక్కడ మెటీరియల్ అయిన కుర్చీలు, బల్లలో, లారీలు అన్ని తయారవుతున్నాయి. అది పక్కన నుంచుంటే అవన్నీ అంటే దానికి మూలం బ్యాక్ వెళ్ళినప్పుడు అది ఎనర్జీ. ఇప్పుడు మీరేం వెళ్ళాలంటే ఆ మూలం వెనక్కి అక్కడికి వెళ్ళాలి. ఎనర్జీ దగ్గరికి వెళ్ళాలి. ఎనర్జీ దగ్గరికి వెళ్తే ఎనర్జీ నుండి రూపాంతరం చెంది మెటీరియల్ అసలు ఇమేజ్ వద్దు. ఏమండి, మెటీరియల్ ఇల్లుని ఊహించుకోవద్దు, ఇల్లు అవసరం లేదు, కానీ అనుభూతులు చెందాలి. ఒక ఇంట్లోకి మీరు వెళ్తే, ఒకవేళ మీరు ఇల్లు ఉందనుకోండి, మీకు ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఒక ఇల్లు మీరు కట్టేసుకున్నారు అనుకోండి, ఆ ఇంట్లోకి మీరు వెళ్ళినప్పుడు ఆ బెడ్రూమ్ ఎలా ఉంటది, ఆ హాల్ ఎలా డిజైన్ చేసుకున్నా అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలి. ఆ డోర్లు ఓపెన్ చేసినట్టు, ఆ డోర్లు ఓపెన్ చేసినప్పుడు మీకు వచ్చిన అనుభూతి, స్మెల్ ఉంది చూసారా, ఆ ఫీల్. ఒక కొత్తగా మంచిగా ఒక ఇల్లు కట్టుకున్నారు, బ్రహ్మాండం కట్టారు, ఆ ఇంట్లో డోర్ తీసి లోనంగా వెళ్ళగానే అబ్బా అనిపించి చూసారా, అట్లా ఊహించమన్నారు. ఆ ఫీల్ ఎక్స్పీరియన్స్ పొందాలి.
అది ఇల్లు ఆకారం కాదు మనకు కావాల్సింది. ఆ ఫీల్ ని మీరు ఎక్స్పీరియన్స్ పొందాలి. అలా మీకు ఎలా దొరికితే అలాగా దాన్ని అనుభవం చెందినప్పుడు అది కొన్నాళ్ళకి మీకు మెటీరియల్ అయ్యింది. మీకు అనుకుంటా ఉంటే అంటే ఆ ఫీల్ నుంచి అంటే పదే పదే కూడా అవసరం లేదు అన్ని సార్లు కూడా. అంటే దానికి ఏంటంటే మీరు ఒక ధ్యాన స్థితిలో కొద్దిసేపు కూర్చొని ప్రశాంతంగా కూర్చొని ఆ ఫీల్ లోకి వెళ్ళినట్టుగా, ఆ ఇంట్లోకి వెళ్ళినట్టుగా, ఆ రూమ్లన్నీ మీరు తిరిగినప్పుడు ఈ రూమ్ లో ఈ స్మెల్ వచ్చింది, ఈ రూమ్ ఇంత విశాలంగా ఉంది అంటే మీరు ఎవరితో అన్నట్టు ఈ రూమ్ ఏంటి ఇంత బాగుంది, ఈ డిజైన్ బాగుంది, ఈ కలర్స్ బాగున్నాయి, ఇక్కడ ఇట్లుండేమో మల్లె మొక్కలు తోట వేసాము అంటే చెట్లు వేసాము, అటువంటి కిటికీల నుండి ఈ గాలి వస్తుంది, ఈ రూమ్ నుండి ఇట్లా వస్తుంది స్మెల్, ఆ రూమ్ నుండి ఏమో డిజైన్లు బాగున్నాయి, ఇట్లా అది ఒక అలా వెళ్ళాలి బ్రెయిన్ అంతా. దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ లో ఒక రసాయనం రిలీజ్ అవుతుంది. అది అలాగా కొద్దిసేపు ఉండాలి ఆ సిచ్యువేషన్ లో కొద్దిసేపు ఉండాలి మీరు. ఎటువంటి డిస్టర్బ్ కాకుండా అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఉండాలి. అది అప్పుడు మీకు అది అంటే ఇల్లు నాకు ఉంది అన్నది కాదు, అసలు ఇంట్లోనే తిరుగుతున్నారు మీరు, ఇల్లు ఉంది అన్నది కూడా కాదు అక్కడ పాయింట్. అనుభవిస్తున్నారు, మీరు అనుభవించాలి. సార్ రవి గారు, సార్ రవి గారు డౌట్ అడగచ్చా? అది మనం చేస్తున్నప్పుడు అది మనం ఊహలు చేస్తున్నట్టే కదా, విజువలైజేషన్ చేసినట్టే కదా. అంటే అక్కడ ఎక్స్పీరియన్స్ పొందాలి. మీ శరీరానికి ఒక చల్లటి గాలి తగిలినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఎలా పొందుతారో అలాంటి అనుభూతి అనమాట. అలాంటి ఇప్పుడు ఇల్లు అంటే ఇల్లు ఎట్లుంది అట్లుంది అనేది ఊహిస్తుంటారు ఇల్లుని, అంతేనండి. ఇల్లుని ఊహిస్తుంటారు. నేనేమన్నాను, ఇల్లుని ఊహించమాకండి. దానికి చెబుతాను సార్, గురువు గారు చెప్పింది మనకి. దాంట్లో మన కారు ఉందండి, కారు కొంటున్నాము, కారు చూస్తా అట్లా విజువలైజ్ చేయటం కాకుండా మన కార్ లో ఉన్నప్పుడు లైఫ్ ఎట్లా ఉంటుంది, మనం విజువలైజ్ ఎట్లా ఉంటుంది అట్లా చేయాలి. ఆ ఫీలింగ్ చేయాలి అట్లా. అంతేగా నేను కారు కొంటున్నాను ఆ కార్ కలర్ బ్లాక్ రెడ్ అట్లా మళ్ళీ అది కలర్ అది బ్లాక్ వైటా లేదా కంపెనీ ఏంటి మళ్ళీ అది చేయకూడదు అక్కడ. కార్ లో కూర్చున్నట్టే అంతే. సూట్లో పెట్టుకున్నారు వినపడుతున్నారు, చెప్పక్క వినిపిస్తుందా? వినపడుతుంది. అదే ఇప్పుడు గురువు గారు ఉదయం సెషనే కదా మీరంతా డిస్కషన్ చేసుకుంటున్నారు. అదే ఆ గురువు గారు ఏం చెప్పారు, మనము విజన్ అనేది ఎక్కువ వాడకూడదు. విజన్ అనేది ఎక్కువ వాడితే ఏమవుతుందంటే ఇమాజినేషన్, స్వాదిష్టాన చక్రం దెబ్బతింటది. అవును, అదే నేను అనేది. ఇప్పుడు అది అంటే ఇప్పుడు రవి గారు చెప్పిందని నేను అదే అడిగాను. ఇప్పుడు అవును, అదే మీరు చెప్తున్నారు కరెక్టే. మనం అందరం కలిసి డిస్కషన్ చేసుకునేటప్పుడు ఏంటంటే గురువు గారు చెప్తున్న ఫస్ట్ నుంచి డిస్కషన్ ఇప్పుడైనా స్టార్ట్ అయింది, చాలా సేపు అయిందా? అవునా, అన్నిటినీ గురుగారు కూడా వచ్చారా? ఓకే ఓకే. అవునా, ఇమాజినేషన్ అక్కడ మీరు అక్కడ ఏం పెట్టారు మనకి ఆ ఉదయం చెప్పిన దాంట్లో మనం చేసే అఫర్మేషన్, ఫస్ట్ అఫర్మేషన్ వచ్చేసి మన కాన్షియస్ ఎనర్జీ ఫీల్డ్ గా మార్చుకోవాలి. అంటే ఇప్పుడు ఒక కార్ ఉంది, ఆ కార్ని కారులా వస్తువులా చూడొద్దు, దాన్ని ఎనర్జీలా చూడండి. ఎనర్జీ లాగా చూసినప్పుడు ఆ ఎనర్జీ స్థాయి నేను పొందాలి నా కాన్షియస్ లో. అర్థం వినిపిస్తుందండి? నేను ఎనర్జీగా చూడమంటున్నారు అంటే ఏమిటి అర్థము? ఇప్పుడు మన దగ్గర ఆ స్థాయి ఎనర్జీ లేదు కాబట్టి మనం కార్ కొనలేకపోతున్నాం, ఇంటిని కానీ ఏదైనా మనం అనుకున్నది కొనలేకపోతున్నాం. ఆ స్థాయి ఎనర్జీ నాకు ఉంది అంటే దాన్ని మనం ఆకర్షిస్తాం. ఇప్పుడు మనము ప్రతి వస్తువుని ఎనర్జీ ఫామ్ లో చూడాలి.
ఆ ఎనర్జీ ఫామ్ లో మనకి ఎలా ఇప్పుడు ఒక కార్ అనేది ఊరికి అంకెల రూపంలో చెప్పుకుందాం. ఒక కార్ కి 70 పాయింట్లు కాన్షియస్ అనుకుందాం. ఆ 70 పాయింట్ల ఎనర్జీని మనం ఇప్పుడు పొందాలి. ఆ ఎనర్జీ ఆ కాన్షియస్ లో మనకి రికార్డ్ అవ్వాలి. ఒక వస్తువు రూపంలో ఊహించుకోవద్దు, ఎనర్జీ రూపంలో మాత్రమే మనం దాన్ని పొందాలి. ఆ స్థాయి ఎనర్జీ వచ్చింది అంటే మనకి దాని మిగతా వాటన్నిటిని కూడా మనము అట్రాక్షన్ చేస్తాం. ఇప్పుడు మనము దానికి దారేది, ఇప్పుడు ఆ ఎనర్జీని మనం ఎలా పొందాలి, దానికి రూట్ ఏది అని అంటే అది లా ఆఫ్ అట్రాక్షన్. ఆ మెథడ్ ద్వారా మనము మనలో దాన్ని పొందే ఆ సిస్టమ్ ని మనం నేర్చుకున్నాం. 70-80% పొందే విజులో మనం చేయాలి దాన్ని చేస్తే అప్పుడు. ఇప్పుడు ఏంటి, మనం అన్ని వస్తు రూపంలో చూస్తున్నాం కాబట్టి మనకి బాధ కలుగుతుంది, అది మన దగ్గర లేదే అని, మనం పొందలేకపోతున్నామే అని బాధ కలుగుతుంది. ఇప్పుడు మనం ఎనర్జీ స్థాయిలో కాన్షియస్ లో మనం ఆ స్థాయి ఎనర్జీని పెట్టుకున్నప్పుడు మనం ఈజీగా అట్రాక్షన్ చేస్తాము. ఫస్ట్ మెథడ్ ఏంటి, 4 అని అంటే ఆ 4 అంటే ముందు మన ఎనర్జీ సెంటర్ లో మనం తయారయ్యాము ఒక పద్ధతి ద్వారా. ఏం పద్ధతి, అఫర్మేషన్ అనే పద్ధతి ద్వారా మనము ఎనర్జీస్ ని 4 ఎనర్జీస్ ఇచ్చారు కదా, 4 అఫర్మేషన్స్ ని, అది ఎనర్జీ. మనము చాంటింగ్ చేయాలి. దానికి చాంటింగ్ చేసినప్పుడు మనం ఎంత చాంటింగ్ చేస్తే మన సబ్ కాన్షియస్ మైండ్ లో అది రికార్డ్ అవుతుంది. చాంటింగ్ అనే పద్ధతి ద్వారానే మనము పదే మనం చాంటింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది మనకి ఆటోమేటిక్ గా మన కాన్షియస్ లో రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత దాన్ని మన యూనివర్స్ లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఆ తపస్సు ఆ యూనివర్స్ లోకి రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఆ యూనివర్స్ లో ఏం జరుగుతుంది, మనకి కొన్ని అవకాశాలుగా మారతాయి. ఆ అవకాశాలే విశ్వశక్తి రూపంలో మనకి మెటీరియలైజ్ అవుతాయి. ఇక్కడ మనం ఈ 4 పాయింట్లు అవేంటి, మన 4 ఎనర్జీ, సబ్ కాన్షియస్, యూనివర్స్, కాస్మిక్ ఎనర్జీ, ఈ 4 పద్ధతులు మనం పట్టుకోవాలి. ఈ 4 మనకిచ్చిన ఆయుధాలు. ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్పారు, దీని తర్వాత మనం ఎప్పుడు లేమితో ఉండకూడదు మన యూనివర్స్ లో. మనం ఎప్పుడు మన అంటారు కదా, నాకు డబ్బు లేదన్న విషయం నాకే తెలియకూడదు. అదే నేను ఇందాక అదే పాయింట్ అడిగింది. ఇప్పుడు నా దగ్గర రూపాయి లేదు, నా అకౌంట్ లో 0 అకౌంట్ అన్నప్పుడు కూడా మనం అది ఎవరికి చెప్పుకోకూడదు. అది మనం అది ఎంజాయ్ చేయాలి. నేను ఇప్పుడు చాలా బాగున్నాను, చాలా ఎంజాయ్ చేస్తున్నాను అన్నట్టుగా మనం ఉండాలి. అది మన మనసుకు కూడా తెలియకూడదని చెప్పారు గురువు గారు. అంటే ఇప్పుడు అక్కడ మనం ఇంకా సింహం లాగా ఉండాలి అన్నాడు. లేనప్పుడే మనం ఇంకా బాగుండాలి, ఇంకా సింహం లాగా ఉండాలి, ఇంకా మంచి యాటిట్యూడ్ తో ఉండాలి, ఉండాలి. ఇప్పుడు దాకా మనం లేవు నా దగ్గర డబ్బులు లేవు అన్న అఫర్మేషన్ చేస్తాము. ఇప్పుడు మనం అది మార్చుకోవాలి, మనలోని ఆ గుణాలని మార్చుకోవాలి. అది మొత్తం ఒక్క రోజు ఉండండి, ఆ విధంగా 24 ఒక్క రోజు ఉండగలగండి. మీరు ఆలోచన ఏమీ లేకుండా చక్కగా ఉంటే మీకు చెప్పారు కదా, 24 hours లో ఉండగలరు. ఒక్క రోజు ఉండగలగండి, మరుసటి రోజు మీకు అదే మంచి జరుగుతుంది అన్నారు. అది అక్కడ ఏంటంటే మనము ఆ సబ్ కాన్షియస్ లో ఏదైతే రికార్డ్ చేస్తామో అదే జరుగుతుంది. కాబట్టి మనం అక్కడ లేదు అనేది రికార్డ్ చేసామనుకోండి సబ్ కాన్షియస్ లో, నా దగ్గర లేవు అని, అప్పుడు నా ప్రపంచం ఎలా ఉంటది, నా యూనివర్స్ లేదనే వస్తుంది. నా ప్రపంచంలో ఉంది అని నీకు నువ్వు నిన్ను నువ్వు తయారు చేసుకోవాలి. ఒక్కొక్కరిది ఒక్కొక్క యూనివర్స్ అన్నారు గురువు గారు. నాదొక యూనివర్స్, మీదొక యూనివర్స్,
ఇంకొకటి ఒక్కొక్కటి ఒక్కొక్క యూనివర్స్ తయారు అని అన్నారు. అవును మేడం మీరు చెప్పమ్మా. ఇది మనము లేదు అనుకునేది మనం ఇది ప్రతి దానికైనా వాడుకోవచ్చా? ప్రతి దానికి లేదు అనేది అంటే ఇప్పుడు లేదు అనేది నాకు లేదు అనే ఆ సిస్టమ్ ని మనకి ఉంది అనే పద్ధతిని ప్రతి విషయంలోనూ, అంటే కేవలం డబ్బే కాదు, ప్రతి మనం ఏదైతే ఆకర్షించాలనుకుంటున్నామో ఆ ఆకర్షించుకునే ప్రతి విధానంలోనూ మనం వాడచ్చు. నాకు ఆరోగ్యం విషయంలో అయినా సరే, దేంట్లో అయినా సరే నాకు ఇది లేదు అనేది మనం ఉండకూడదు. మనం ఎవరం? అహం బ్రహ్మాస్మి అంటే మనం అహం అంటే మన దగ్గర అన్నీ ఉన్నాయి, కాకపోతే వాటిని ఇన్యాక్టివేట్ లో ఉంచుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి? ప్రతిదీ పాజిటివ్ గానే, ప్రతిదీ నాకు ఉంది నేను ఆకర్షిస్తున్నాను అనే సిద్ధాంతంలోకి మనం పూర్తిగా మన యూనివర్స్ ని మార్చేయాలి. ఇది వరకు మన యూనివర్స్ లో ఇవన్నీ ఉన్నాయి, ఏంటి మనము ఏర్పరచుకున్న భావాలు. ఇప్పుడు ఆ యూనివర్స్ ని మనం మార్చేయాలి అంటే అఫర్మేషనే మనకు ఆయుధం. రోజు ఒక ఈ అఫర్మేషన్ తోనే మనము ముందుకెళ్ళాలి. అఫర్మేషన్స్ అన్ని ప్రెజెంట్ టెన్స్ లోనే ఉండాలి కదా మేడం? ఏంటండి వినిపించలేదు? అఫర్మేషన్స్ అన్ని ప్రెజెంట్ టెన్స్ లోనే ఉండాలని చెప్పారు గురువు గారు. అవును అవును, అంటే నెగటివ్ లేకుండా నేను పొందుతున్నాను అఫర్మేషన్స్ అన్ని ప్రజెంట్, అంటే నేను అది అయ్యున్నాను అంటే నేను అది పొందుతున్నాను. అఫర్మేషన్స్ ఒకసారి మనం రాసుకున్నప్పుడు అది బ్రహ్మరాత అని చెప్పారు గురువు గారు. బ్రహ్మరాత అంతే, ఇంకా అయిపోయింది. అది అది కాబట్టి జాగ్రత్తగా రాసుకోండి. అవును, అంటే నిరంతరం మొదట్లోనే రాసుకోక్కర్లేదు గురుగారు, అలా చెప్పలేదు. మొదట్లోనే రాసుకోక్కర్లేదు, 5-6 సార్లు మననం చేయాలి. దాన్ని మనం రిపీటెడ్ గా చెప్పిన తరువాత దాన్ని రాయండి అని చెప్పారు. అది రాస్తే బ్రహ్మరాతలాగా అని చెప్పారు. ఫస్ట్ చెప్పుకోవాలి 4-5 సార్లు, తరువాత రాయాలి. అది ఎందుకు చెప్పుకోవాలి అంటే, మనం అది ప్రొనౌన్సియేషన్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా అది సాటిస్ఫై లేదనుకోండి, ఆ లైన్ అది మీ మనసు అంగీకరించలేదనుకోండి, ఎక్కడో డిస్టర్బ్డ్ గా ఉందనుకోండి, దాన్ని తీసేసేయండి. తీసేసి మీకు మనస్ఫూర్తిగా ఏదైతే అలా అది చదువుతున్నప్పుడు మీకు అది హార్ట్ఫుల్ గా టచ్ అవుతుంది అన్నప్పుడు దాన్ని పెట్టుకోండి. సిస్టమ్ అయితే చెప్పారు కదా, ఎనర్జీ, సబ్జెక్ట్, అట్రాక్షన్ వర్డ్. సబ్జెక్టు నేను, ఎనర్జీ మనం దేన్నైతే పొందాలనుకుంటున్నామో అది ఎనర్జీ. అట్రాక్షన్ వర్డ్ అంటే ఏంటి? కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను, అదంతా అలా అట్రాక్షన్ వర్డ్స్. అట్రాక్షన్ వర్డ్ లాస్ట్. ఆ మూడింటిని బేస్ చేసుకొని మనం ఇవన్నిటిని చాంటింగ్ చేయాలి. అంటే మనం వస్తు రూపంలో చూడండి, మొత్తం ఎనర్జీ రూపంలో చూడండి. వస్తు రూపంలో చూసామంటే భౌతికత అయిపోతుంది, అట్రాక్ట్ చేయలేము అసలు అన్నారు. అంటే స్ట్రెస్ వచ్చేస్తుంది. స్ట్రెస్ వచ్చేసిన తర్వాత మనం ఏంటంటే అది నా వల్ల కాదు, అదే చెప్పారు కదా ఏమని, మనము భౌతికతలో చూసినప్పుడు మనం ఒకటి పొందుతాం కానీ ఇంకొక దాని సంపూర్ణత్వాన్ని పొందలేము. డబ్బులు ఉంటాయి, ఆరోగ్యం ఉండదు. డబ్బులు ఉంటాయి, మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి ఉంటే డబ్బులు ఉండవు. ఇట్లా ఇన్ని ఉంటాయి. అదే మనము ఈ ఎనర్జీ ద్వారా వెళ్ళామనుకోండి, ఫుల్ఫిల్ గా వచ్చేస్తాయి మనకి. అదే భౌతికంలో వెళ్ళామనుకోండి, ఒకటి ఉంటే ఇంకొకటి లేకుండా పోవటము, ఫ్యామిలీ లైఫ్ ని డిస్టర్బ్ చేసుకోవటం, ఇవన్నీ ఉంటాయి. మనం ఇప్పుడు ఏంటి, రాజమార్గం, రాజయోగంలోకి వచ్చాం మనం. అంటే కొట్టే మనం అన్నిటినీ కొట్టేయాలి. డబ్బుని, సంపదని, డబ్బుని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అన్ని సమస్తం సమృద్ధిగా అలా కొట్టాలంటే మనము రాజమార్గాన్ని ఎన్నుకోవాలి, అంటే ఎనర్జీ మార్గం. ఈ యొక్క కీ పాయింట్ మీకు అర్థమైంది అనుకోండి, వస్తువుని బెటర్, అక్కడ ఎనర్జీని పెడతారు. ఏంటంటే చెప్పండి. మన ప్రతిదీ ఎనర్జీ రూపంలో చూస్తే మనకి అది అర్థమవుతా ఉంటుంది. వస్తువు రూపంలో చూస్తే మాత్రం ఏమి రాదు.
అదొకటి. ఇంకొకటి ఏంటి, మన లోపల ఏదైతే కావాలనుకుంటామో దాని మీదే మనము బౌండ్ అయిపోవాలి. ఇప్పుడు మన మనసులో నేను ఇది పొందుతాను అనేది ఉందనుకోండి, ఇది ఎలాగైనా పొందుతాను అనే కాన్సెప్ట్ లోనే మనం ఉండిపోవాలా. చిన్నది జరిగినా కూడా ఏం చేస్తారంటే ఇదంతా ట్రాష్ అనో, ఇదంతా వేస్ట్ అనో, నేను ఎన్ని రోజులు చేశాను, నాకు ఇదేమి రాలేదు, ఇవన్నీ అని ఆబ్జెక్ట్ లో ఆ విధంగా ప్రవర్తించారనుకోండి, రెండు సమానత్వం అవ్వదు. ఇప్పుడు మనకు క్షీరసాగర మదం జరిగింది అదే. సురులు దేవతలు రాక్షసులు ఉన్నారు. ఒకళ్ళేమో దేవతలు జరుగుద్ది అని అన్నారు, రాక్షసులు జరగదు అన్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్య సమన్వయం అయినప్పుడు అక్కడి నుంచి పుట్టించగలిగారు, అట్రాక్షన్ చేశారు. అట్లాగే సేమ్ మన లోపల కూడా సబ్జెక్ట్ లో ఏదైతే అనుకుంటామో ఆబ్జెక్ట్ లో కూడా అలాగే ఉండాలి. ఇది నాకు జరుగుతుంది, నేను పొందుతాను, నేను సంపదతోనే ఉన్నాను అనే కాన్షియస్ ని మనలో డెవలప్ చేసుకోవాలి. దీని కొద్ది ఓర్పు కూడా కావాలి. ఇది ఓర్పుతో మనం మనం గట్టిగా చేయాలండి ఇది. ఇంకేమన్నా డౌట్స్ అండి? నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు ఎనర్జీస్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంది మేడం. ఇప్పుడు మనం ఒక ఆఫీసర్ దగ్గర మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఏ ఎనర్జీ పెంచాలి, ఒక గుడికి వెళ్ళినప్పుడు ఏ ఎనర్జీ పెంచాలి? ఆఫీసర్ అనేది అక్కడ మేనేజ్మెంట్. అక్కడ మేనేజ్మెంట్ అంటే ఆ వ్యక్తి బిజినెస్ అంటే ఇప్పుడు బిజినెస్ అనే అయినా అతని ఎదుటి వ్యక్తితో మీరు మాట్లాడాలి అంటే అతని యొక్క స్థాయి ఎలా ఉన్నా మనకు అనవసరం. మనం మటుకు ఎప్పుడు అనాహత విశుద్ధి స్థాయిలో ఉన్నామనుకోండి, మీ పై వ్యక్తి స్థాయినైనా హ్యాండిల్ చేయగలరు, మీ కింద మణిపుర వ్యక్తులైనా హ్యాండిల్ చేయగలరు. మనం ఎప్పుడు ఊర్ధ్వం వైపుకు వెళ్ళాలి. అనాహత విశుద్ధి. అనాహత విశుద్ధి. ఆ ఎనర్జీస్ లో ఉన్నామనుకోండి ఎవరినైనా హ్యాండిల్ చేయగలరు. మనం మణిపురంలో ఉన్నామనుకోండి, చెప్పండి. మనం మణిపురంలో ఉన్నామనుకోండి మన పై వ్యక్తులు మనం డామినేట్ చేస్తారు. అందుకే మనం ఎప్పుడు ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళేలాగా సాధన చేయాలి. ఇప్పుడు అఫర్మేషన్స్ స్టార్టింగ్ చేస్తున్నప్పుడు ఏ ఎనర్జీస్ పని లేదు కదండి, పని అయిపోయింది కదా. ఎనర్జీస్ మనకి ఎనర్జీస్ మనము ఎనర్జీస్ ని పెట్టుకునే చేస్తున్నాము. అవన్నీ కూడా ఇప్పుడు మనం చేసినవన్నీ చక్రాస్ ని యాక్టివేట్ చేసుకుంటూ వస్తాయి. మనం కాన్సన్ట్రేషన్ చేయకూడదు చక్రాస్ మీద. మనము మన లక్ష్యం మీద వెళ్ళిపోవాలి. గురువు గారు చెప్పినప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా విశుద్ధి అనాహతకి తీసుకెళ్ళాలి, కానీ అవతల వాళ్ళ స్థితి కూడా సిమిలర్ గా ఉన్నది అని అంటే కాస్త ట్రిక్ చేయడానికి మనం కిందకి తీసుకుని వచ్చి మళ్ళీ పైకి, అప్పుడు ఏమవుతుంది, మనం కిందకి పైకి తీసుకొచ్చినప్పుడు అవతల వాళ్ళు ఉన్న స్థితి మీద మనం అడ్వాంటేజ్ తీసుకునే పరిస్థితి ఉంటది కదండి. అంటే మీరు అనేది ఎదుటివాడు కూడా సేమ్ మనలాగే ఉంటే అని అన్నారు కదా. అవునండి, అవును. ఇప్పుడు ఎదుటి వాళ్ళు మనలాగే ఉన్నారు, కానీ మన ఎనర్జీస్ డెవలప్డ్ ఎనర్జీస్, దాంట్లో ఇంటెలిజెన్స్ అనేది ఉంటది. డివైన్ మంచి ఇంటెలిజెన్స్ తయారవుతుంది, మనం తయారు చేసుకున్నాం కదా. అప్పుడు మనలో ఉన్న కాన్షియస్ ఇంటెలిజెన్స్ ని బయటికి తీసుకొస్తుంది. అంటే అతను అనాహత స్థాయి అయినా కూడా మనలో ఉన్నది ఏంటి, మన అనాహత ఇంటెలిజెన్స్ ని లక్ష్యాన్ని సిద్ధించుకునే స్థాయిలో ఉంటది మన ఇంటెలిజెన్స్. ఆయన అనాహత వ్యక్తి అయినా మనలో ఉన్న ఇంటెలిజెన్స్ అతని అనాహతలో కన్నా ఇంకా ఎక్కువ గేజ్ ఉండే ఇంటెలిజెన్స్ ఉంటది మన దగ్గర. అదేనండి, అంటే నాకు ఎట్లా గుర్తుంటది అని అంటే గురువు గారు మనం కిందకి పైకి షిఫ్ట్ చేస్తాము అని అన్నారు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర, ఈ మూడు స్లేవ్ ఎనర్జీస్. అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, బాస్ లాంటిది. మీరు బాస్ను ఉపయోగిస్తారా, స్లేవ్ ను బానిసను ఉపయోగించుకుంటారా అనేది మనం డిసైడ్ చేయాలి. అలా చెప్పారు గురువు గారు. కింద ఉన్నటువంటి 3 ఎనర్జీ సెంటర్స్ స్లేవ్ కి సంబంధించినటువంటివి, పైన ఉన్నటువంటిది బాస్ లాంటిది.
సో దాన్ని బట్టి మనం ఎక్కువ బాస్ ని యూజ్ చేయాలి అని చెప్పారు గురువు గారు. కరెక్టే మేడం గారు. సార్ ఆయన అడిగింది సార్ మేడం గారు. చెప్పండి. హలో మేడం, నేను ఇవాళ కొత్తగా జాయిన్ అయ్యాను. అంటే అంత ముందు నుంచి ఉన్నానని ధనాకర్షణలో ఉన్నాను. చెప్పండి. డిస్కషన్ ఇవాళ జాయిన్ అయింది. అయితే ఇప్పుడు ఆయన అడిగింది ఏంటంటే, మనం ఒకవేళ నిజంగా అవతల వ్యక్తి కూడా విశుద్ధి ఆజ్ఞలో ఉన్నారనుకోండి, మన ఇప్పుడు క్రియాయోగ చేసిన వ్యక్తి ఆయన కూడా ఉండొచ్చు అక్కడ అవతల. ఆయన అడిగింది అప్పుడు మనం కూడా ఆ లెవెల్లో ఉంటాం కాబట్టి, ఆయన ఆ లెవెల్లో ఉంటారు కాబట్టి దానివల్ల ప్రాబ్లం ఏమి లేదండి. వారికి కాదండి, మనకి బాగా డిస్కషన్ బాగా ఆయన కూడా అర్థం చేసుకోవడం అవుతుంది, ప్రేమగా మాట్లాడుకోవడం అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది కదండి. అవును, ఇప్పుడప్పుడు మీకు గొడవలు అవ్వదు. ఎందుకు అవుతుంది? కమ్యూనికేషన్ అవుతుంది. కమ్యూనికేషన్ బాగుండి సమన్వయం అవుతుంది. కమ్యూనికేషన్ బాగుంది, అదే అంటున్నానండి నేను. అదే కరెక్ట్, కమ్యూనికేషన్ బాగుంటుందండి. అవతల వ్యక్తి ఎవరైనా కానీ మనకి అప్పుడు మ్యాచ్ అవుతుంది కదా మేడం గారు. అంతే, అంటే వాళ్ళు లో లెవెల్ మాట్లాడుకుంటారు. నేను కాదనట్లేదు. అంటే నాకు ఈ ఒక్క పాయింట్ మాత్రం గుర్తున్నదండి. అంటే ఇప్పుడు అవసరాన్ని బట్టి జస్ట్ కిందకి పైకి ఒక క్షణం అలా తీసుకొచ్చే అవసరం ఉంటే చెయ్యాలి అన్నట్టుగా గురువు గారు చెప్పినట్టు గుర్తున్నదండి. అది ఒక పాయింట్ చెప్తున్నాను. లేదు, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే కిందకి పైకి అనేది నాకు అర్థం కాలేదు. కానీ మనం ఎప్పుడు ఊర్ధ స్థాయిలోనే, ఊర్ధ చక్రాల దగ్గరే మనం ఉన్నాము అంటే మనం కమాండ్ చేయటం అనేది పక్కన పెట్టండి. మనము సేవ్ అవుతాం, ప్రతి చోట విన్ అవుతాం. అంటే సరిగ్గా స్థితిలోకి వెళ్ళము అని చెప్తున్నారండి, అంతే కదా? అర్థమైందండి. మీరు చెప్పింది ఎట్లా అంటే చెప్పారు ఒకసారి గురువు గారు. ఎట్లా అంటే మీరు ఆజ్ఞాశాయి వ్యక్తులతో అయినప్పుడు మాట్లాడినప్పుడు సహస్రాలు ఉపయోగించడం అని చెప్పారు గురువు గారు. మీరు చెప్పిన దానికి సహస్రం ఉపయోగిస్తే ఎంత టైం పెడితేనే ఏదో డల్ అయిపోతుంది. ఇంక వినపోతే దాన్ని వాడతాను అన్నారు గురువు గారు. అర్థమైందండి? చెప్పారు ఒకసారి. అది బట్ మాక్సిమం ఏంటంటే బాస్ ఎనర్జీ స్థాయిలో ఉండటం అనేది కరెక్ట్ అండి యాక్చువల్లీ.